నిజం చెప్పండి, మీ మెట్రో పిల్లర్లు సిమెంట్తోనే కడుతున్నారా? ఈరోజు పత్రికల్లో వచ్చిన అన్ని వార్తల కన్నా ఈ వార్త బాగా నవ్వించింది. పిల్లర్ నిర్మాణానికి వాడే ముడిసరుకు గురించి తెలుసుకున్నారు. ఎవరు? జపాన్, హాంకాంగ్, ఢిల్లీ, పూణేకి చెందిన బెంజ్ కార్ల నిపుణుల బృందం. వాళ్ళెందుకు వచ్చారు? మొన్న మంత్రి నారాయణ కొడుకు నిశ్చిత్ ప్రమాదం జరిగింది కదా, దానిపై దర్యాప్తు చేయడం కోసం వచ్చారు. అసలు బెంజ్ గుద్దితే పిల్లర్ పగిలిపోవాలి, కానీ బెంజ్లో ఎయిర్ బ్యాగ్స్ పగలడం ఏమిటి, కారు నుజ్జునుజ్జు కావడం ఏమిటి అని నోళ్లు తెరిచి ఆశ్చర్యపోయినట్టుగా ఉంది. ఇది బెంజ్ సాంకేతిక లోపాలు విడిచిపెట్టేసి మెట్రో పిల్లర్లు సాంకేతిక దృఢత్వం అని ఒక రిపోర్ట్ ఇచ్చేట్టున్నారు. చూడబోతే ప్రపంచ ప్రమాణాలతో నిర్మిస్తే బెంజ్ ఉత్తకారే అవుతుంది తప్ప జేసీపీ కాదు కదా. అయినా ఒక మెట్రో రైలు మార్గం పిల్లర్లు ఎక్స్ప్లోజివ్స్ పెడితే తప్ప కదలవు. మరి అంతగా ఆ టీము విస్తుపోయిందో అర్థం కాదు. మూలమలుపు వర్షం పడ్డప్పుడు రోడ్డు స్థితి కూడా ఆరా తీశారట. అవన్నీ వీళ్ళకెందుకు? కారులో లోపాలకు ఈ పరిస్థితులకు లింక్ ఏమిటి? కొంపదీసి మూలమలుపుల్లో వర్షం పడే స్థితిలో రోడ్లు బాగా లేకపోతే బెంజ్ కార్లో ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ పనిచేయదా ఏం? ఇక మరో విషయం, ఈ టీంలో ఒక లీగల్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నాడు. అంటే ఈ ప్రమాదానికి ఏకంగా బెంజ్ యాజమాన్యాన్ని దోషిగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారా పోలీసులు? సమయానికి ఏబీసీ ఎందుకు పనిచేయలేదు? ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలాయి? సీట్ బెల్ట్ ధరిస్తేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయా అంటూ బెంజ్ కంపెనీకే లేఖ రాశారు పోలీసులు. ఈ స్థాయి విచారణ అభినందనీయమే, కానీ ఈ ఒక్క ప్రమాదంపైనే ఎందుకింత ఆసక్తి? మిగతా ప్రమాదాలు, మిగతా వాహనాలపై ఇదెందుకు పట్టదు? వోల్వో బస్సులో హఠాత్తుగా ఎందుకు తగలపడిపోతున్నాయి? దానిపై ఎందుకు లేదు ఇంత శ్రద్ధ? గతంలో ఒకసారి వోల్వో వాళ్ళు ఇలాగే వచ్చిపోయారు. ఏం చెప్పారు? ఆ కంపెనీ తన బస్సుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేయకుండా ఏమైనా మార్పులు చేసిందా? నిజమే. హైదరాబాద్ హయ్యర్ సర్కిల్ ధనిక సెక్షన్ ఆశ్చర్యపోయింది. నిజమే. అయ్యో దేవుడా, బెంజ్లో కూర్చున్నా రక్షణ లేదా అని బోరున ఆ ధనికోన్మత సమాజం పబ్బుల్లో, క్లబ్బుల్లో విలపిస్తున్న సంగతి నిజమే. పాపం వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఇదిగో పలానా కారణాలతో బెంజ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదట అని చెప్పడానికి పోలీసులు ఈ స్థాయి విచారణ చేస్తున్నట్టున్నారు.